టుడే స్టోరీ. ఏది నిజమైన ప్రేమ? రచించిన వారు విన్ను వెన్నెల. ప్రేమించిన వారిని మర్చిపోలేక, కట్టుకున్న భార్యకు అన్యాయం చేయలేక చందు పడి మానసిక సంఘర్షణ. అసలైన ప్రేమకు అర్థం చెప్పిన బిందు. ఓ మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కథలోనికి వెళితే, చందు బిందు ఇద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులు. చిన్నతనం నుండి వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. అది ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత వరకు పెరిగింది. ఇద్దరు ఒకే కాలేజీలో ఇంటర్ వరకు చదివారు. వీరిద్దరి స్నేహం ఆ ఊరంతా కథలుగా చెప్పుకునేవారు. ఎంతమంది విడదీయడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. కానీ విధి వీరిద్దరి జీవితాలతో ఆడుకుంది. బిందు నాన్నకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడితో వీరి ఫ్రెండ్షిప్కి బ్రేక్ పడింది. కొన్నేళ్లు గడిచాయి. కాలగమనంలో ఇప్పుడు చందు ఒక మల్టీనేషనల్ కంపెనీకి CEO, బిందు ఒక పెద్ద కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్. ఇద్దరికి గతం గుర్తు వచ్చినప్పుడల్లా పెదాలపై చిరునవ్వు, స్నేహం చెరిగిపోకుండా కనిపిస్తుంది. ఇద్దరివి బిజీ లైఫ్లే, క్షణం తీరిక ఉండదు. ఇద్దరు కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి హైయెస్ట్ పొజిషన్కి చేరుకున్నారు. ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్. ఇక లైఫ్లో సెటిల్ అయ్యాక ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరికి పెళ్లి సంబంధాల వేటలో పడ్డారు. చందు ప్రయత్నించలేదు బిందు కోసం, బిందు ఇంట్లో ఎదురించలేదు ఇంట్లో వాళ్ళ కోసం. కానీ వారి మనసులో ప్రేమ దాగి ఉంది. ఇక్కడ వీరి జీవితాల్లో ఇందు ఎంట్రన్స్ మొదలైంది. ఇందునే చందుకి కాబోయే భాగస్వామిగా సెలెక్ట్ చేశారు పెద్దలు. పెళ్లికి చందు కూడా అభ్యంతరం చెప్పలేదు. చందు ఇందుల పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఆ రోజు జరగబోయే తొలి రాత్రి గురించి ఎన్నో కలలు కని కోటి ఆశలతో గదిలోనికి ప్రవేశించింది ఇందు. భర్త కాళ్లకు నమస్కరించి మాట్లాడడం మొదలుపెట్టింది. చందు ఏమి మాట్లాడకుండా కామ్గా ఊరుకున్నాడు. సరేలే అనుకొని భర్త పక్కన కూర్చుందామని ప్రయత్నిస్తే పక్కకు జరిగాడు. మేబీ షై ఫీల్ అవుతున్నాడేమో అనుకొని తొలి రాత్రి ఇలా తెల్లారిందేమిటా అనుకుంది. ఇలా కొన్ని రోజులు ఇదే తంతు జరిగాక ఒకసారి ఉండబట్టలేక భర్తని అడిగింది, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నారు? నా వల్ల ఏమైనా ప్రాబ్లమా? చెప్పండి అని. ప్లీజ్ ఇందు, అలా కాదు. వర్క్ టెన్షన్లో కొంచెం బిజీ. కంపెనీ మీద ఐటీ ఫోకస్ చేసి రైట్ చేయాలని చూస్తుంది. మా అకౌంటెంట్ చేతులు ఎత్తేశాడు. ఇప్పుడు అదే టెన్షన్లో ఉన్నా అని అప్పటికి చెప్పగలిగాడు. అయినా ఇందుకి నమ్మబుద్ధి కాక, మీకు పెళ్లి కాకముందు ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా అని అడిగింది. ఎందుకొచ్చింది ఆ సందేహం అంటూ ఎదురు ప్రశ్నించాడు చందు. డౌట్ అని కాదు, పెళ్ళయి ఇన్ని రోజులైనా మీరు నన్ను కన్నెత్తి చూడలేదు, కనీసం మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు. అందుకే ఎవరినైనా ప్రేమించారా? ప్లీజ్ చెప్పండి అంటూ డౌట్ని రైజ్ చేసింది ఇందు. అవును ఇందు, నేను ప్రేమించాను బిందుని. తనంటే నాకు చాలా ఇష్టం. చందు. మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోలేకపోయారా? ఇందు. చేసుకోవాల్సిందే, కానీ తన ఆచూకీ ఏమిటో తెలియదు. నేనే ప్రయత్నించలేదు. ఇప్పటికీ తను పెళ్లి చేసుకునే ఉండొచ్చు. బాధతో చందు. అదేంటి అలా అంటారు? ప్రేమించాను అన్నారు కదా, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కదా. అసలేం జరిగింది మీ ఇద్దరి మధ్య? ఇందు. చిన్నప్పటి నుండి ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేకపోయాం. తర్వాత దీనినే ప్రేమ అంటారని తెలుసుకునేలోపు తను ఊరు విడిచి వెళ్ళిపోయింది. చందు. ఓహో, అయ్యో అని బయటకు చెప్పినా మనసులో అమ్మయ్య పేడా విరగడైంది. అయితే నో ప్రాబ్లం అనుకుంది ఇందు. ఐటీ దాడుల నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు చందు. ఇందుకోసం బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ ఒపీనియన్స్ కలెక్ట్ చేద్దామని ప్లాన్. మీటింగ్ జరుగుతుండగా సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ ఒక సలహా ఇవ్వడం చందుని ఆశ్చర్యంలోనికి నెడుతుంది. సిటీలోనే నెంబర్ 1 CAని తీసుకురావాలి. వచ్చాక కంపెనీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయించాక ఆడిటర్తో కలిసి మాట్లాడి చేయిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. అది సరే గాని ఇప్పటికిప్పుడు టాప్ మోస్ట్ CAని ఎక్కడ నుంచి తీసుకొస్తాం చెప్పండి అని అడిగాడు చందు. సార్, ఆ విషయానికి మీరేమీ దిగులు చెందవద్దు. మన సిటీలో నెంబర్ 1 CA మిస్ బిందు. తను చాలా స్మార్ట్గా ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి మా ఫ్రెండ్ కంపెనీలో ప్రెజెంట్ జాబ్ చేస్తుంది. తనను ఇక్కడికి తెప్పిస్తే మన కంపెనీ చిక్కులు లేకుండా బయటపడుతుంది, సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ చెప్పాడు. బిందునా అని మనసులో అనుకొని, ఓకే, ఎంత మనీ అయినా పర్వాలేదు, తనని మన కంపెనీకి రప్పించండి ప్లీజ్. చందు. ఓకే చందు, ఐ విల్ ట్రై అంటూ అంతా వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆఫీస్లో అంతా బిందు కోసం పడిగాపులు.
చందు అయితే ఇంకా ఎక్కువ. వచ్చిన అమ్మాయి తన బిందునా కాదా అని ఒకటే టెన్షన్. ఇంతలో బిందు రానే వచ్చింది. ఎంత అందంగా, క్యూట్గా, అందమే తనను చూసి ఈర్ష్యపడేలా. ఏముందిరా మేడం, అదిరింది ఫిగర్, ఎవరు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు అనే మాటలు ఎంప్లాయీస్ నుంచి రావడం చందు వినకపోలేదు. బిందు, చందు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అయ్యారు. చందు ఆనందం అయితే చెప్పనక్కర్లేదు. వచ్చిన క్షణం నుంచి కంపెనీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి రిస్క్ నుంచి తప్పించే ట్రయల్స్లో ఉంది బిందు. బిందు వచ్చిందన్న ఆనందంలో ఫ్రెండ్స్తో కలిసి ముందు పార్టీ చేసుకున్నాడు చందు. ఫ్రెండ్స్ అంతా చందు ప్రవర్తనకు ఆశ్చర్యపోయి అడిగారు, కంపెనీ రిస్క్లో ఉంటే పార్టీ ఏంటి అని. కంపెనీ గురించి నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా బిందు వచ్చేసింది అని చెప్పాడు. వాళ్ళంతా అడిగితే చిన్నప్పటి స్టోరీ అంతా చెప్పాడు చందు. ఆ రోజు కాస్త ఓవర్గా డ్రింక్ చేసి ఇంటికి వెళ్లడం, నిద్రలో నా బిందు అని కలవరించడం ఇందుకి నిద్ర పట్టనివ్వకుండా చేశాయి. చందు మొబైల్ చెక్ చేస్తే బిందు ఫొటోస్ కనిపించాయి. ఇంత అందంగా ఉందేంటి, ఎవరి అమ్మాయి, కొంపదీసి బిందునా రగులుతున్న మనసుతో ఇందు. చందు మొబైల్లో ఉన్న ఫొటోస్ చూసి షాక్ అయింది ఇందు. ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తే చాలా అందంగా ఉంది. కొంపదీసి బిందుయేనా, తన కాపురాన్ని కోల్చడానికి ఇప్పుడు వచ్చిందా అంటూ ఆడవాళ్లకు ఉండే సహజ లక్షణమైన అనుమానం మొదలైంది. చందుని నిద్ర నుండి లేపి ఎవరా అమ్మాయి అని అడగాలన్నంత కోపం వచ్చేస్తుంది. అయినా తనను తాను సమాధానపరుచుకుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఆ పొద్దు ఎట్లాగో గట్టెక్కింది. మరనాడు పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయి అద్దంలో తనని తాను చూసుకొని తన మొబైల్ ఓపెన్ చేసి బిందు ఫోటోని చూస్తూ మెడికల్ విరిచి ఆఫీస్కి బయలుదేరబోయాడు చందు. ఎక్కడికి ఇంత త్వరగా బయలుదేరారు అన్న పిలుపుతో అటు చూస్తే గేట్కి అడ్డంగా నిల్చొని ఉంది ఇందు. అదేంటి అలా అడుగుతావు, ఆఫీస్కి అని చెప్పాడు చందు. ఏం లేదు, టిఫిన్ చేయకుండా వెళ్తుంటేను అని నసికింది ఇందు. టైం లేదు ఇందు, వీలైతే ఈవినింగ్ త్వరగా డిన్నర్కి వచ్చేస్తా అని చెప్పి కదిలి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిన వైపే భారంగా చూసింది ఇందు. మనసులోనే దేవుణ్ణి వేడుకుంది, దేవుడా నా భర్త మీద ఏ స్త్రీ దృష్టి పడకూడదు, ఇతని మనసు ఎప్పుడూ మారకుండా ఉండేటట్టు చూడు స్వామి అని. ఆఫీస్కి వెళ్ళిన నుంచి ఒకటే హుషారుగా ఉన్నాడు చందు. ఇన్ని రోజుల్లో బాస్ ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉండడం చూడలేదు స్టాఫ్. బిందు రాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు చందు. కాసేపుడుకు బిందు వచ్చింది. బేబీ పింక్ చుడీదార్లో డ్రెస్ కలర్, బిందు బుగ్గల కలర్ ఒకే రంగులో ఉండటంతో అక్కడ తనను చూస్తున్న వారికి పిచ్చి పట్టేస్తుంది. చందు అయితే బిందుని చూసిన వెంటనే, ఇంత అందం ఎప్పుడు పోగేసుకున్నావే, చిన్నప్పుడు అందంగా ఉండేదానివి, ఇప్పుడు అందానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయావు, అదిరింది నా బిందు అనుకొని, సారీ నా బంగారానికి నాదిష్టే తగిలేటట్లుంది, ఇక చాలు అనుకొని, హాయ్ బిందు నీకోసమే వెయిట్ చేస్తున్నా అన్నాడు చందు. హాయ్ చందు, యా ఐ విల్ కంప్లీట్ ద వర్క్, నో నీడ్ టు వర్రీ, ఓకే అని చెప్పి ఆడిటర్ రూమ్లోకి వెళ్ళిపోయింది బిందు. లంచ్ బ్రేక్ ఇచ్చేంత వరకు అసలు రూమ్ నుండి బయటకు రాకపోయేసరికి ఉండలేక చందు ఆ రూమ్ ముందే కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ బిందుని చూసి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంతా లంచ్కి వెళ్ళాక బిందుని తన క్యాబిన్లోకి రమ్మని కబురు పెట్టాడు. బిందు వాష్రూమ్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయి చందు క్యాబిన్లోనికి వెళుతూ మే ఐ కమిన్ చందు అని పిలవడంతో ఆ పిలుపు కోసమే ఎంతో ఎగ్జైటీగా వెయిట్ చేస్తున్న చందు కమిన్ అని చెప్పడంతో, నేను లోకల్ సినిమాలోని నాని గుర్తు వస్తాడు, చెప్పు చందు ఎందుకు పిలిచావు నన్ను అని అడిగింది బిందు. నీతో చాలా విషయాలు మాట్లాడాలి బిందు, అందుకే లంచ్ బ్రేక్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నా, పైనుండి ఫుడ్ ఆర్డర్ తెప్పించాను, తింటూ ఇద్దరం మాట్లాడుకుందాం సరేనా అని చెప్పుకొచ్చాడు. హో సారీ, ఎప్పటిలానే నా లంచ్ నేను తెచ్చుకున్నాను, నువ్వు కూడా ట్రై చేయి బాగుంటుంది, బై ది వే మా హబ్బీ వంట బాగా చేస్తారు అని బిందు చెప్పేసరికి చందు షాక్. నీకు పెళ్ళైపోయిందా అడిగాడు చందు. ఎందుకలా అడుగుతున్నావు, నేనేమీ కాని పని చేయలేదే, పెళ్ళే కదా చేసుకున్నా అంది బిందు. నా ఉద్దేశం అది కాదు బిందు, నీకు పెళ్ళైనట్లే తెలియలేదు, అందుకే అలా అడిగాను, సారీ చందు. ఇందులో సారీ ఎందుకులే, నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పులేనిది నేను చేసుకుంటే తప్పేంటి అని అడిగింది. అంటే నీకు అంతా తెలుసా నా గురించి, అదే నేను పెళ్లి చేసుకున్న సంగతి అని ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను నిన్ను మర్చిపోలేదు చందు, నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో నీ ప్రతి కదలిక నాకు మాత్రమే తెలుస్తాయి.
ఎందుకంటే తొలి ప్రేమను మర్చిపోవడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. కళ్ళ వెంట నీరుతో బిందు. ఐఎమ్ సారీ బిందు అంటూ బిందు దగ్గరికి వెళ్ళాడు చందు. నో ప్రాబ్లం, అవ్వాల్సిందంతా అయిపోయింది కదా, నువ్వో చాట నేనో చాట, ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు, ఓకే లీవ్ దిస్ టాపిక్ అని లేవబోయింది బిందు. ఆర్ యూ హ్యాపీ నౌ అని అడిగాడు. హూ అని ఒక నిర్లిప్తమైన నవ్వు నవ్వి, మనసులో ఉండేవారు మనతో ఉండరు, మనతో ఉన్నవారు మనసులో ఉండరు. ఓకే ఇక చాలు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను చందు, పద వర్క్ చూద్దాం అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది బిందు. బిందు వెళ్ళాక తన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు చందు. వెంటనే తన మొబైల్లో బిందు వాట్సాప్ నెంబర్ ఫీడ్ చేసుకొని డీపీని చెక్ చేశాడు. సింగిల్ పిక్ ఉంది. ఐఎమ్ సారీ రా, ప్లీజ్ నన్ను క్షమించు అని మెసేజ్ చేశాడు. ఆలోచిస్తూనే ఉన్నాడు. బిందు ఇంకా తననే ప్రేమిస్తుందని గ్రహించాడు. తను ఇప్పుడు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అర్థం కాలేదు. అలా ఆఫీస్ పని ముగించుకొని నేరుగా ఇంటికి వెళ్లకుండా ఫ్రెండ్స్తో కలిసి బార్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు తాగుతున్న బాధ తగ్గడం లేదు. ఫ్రెండ్స్ అడుగుతూనే ఉన్నారు, అరే చందు నిన్న బిందు వచ్చిందని పార్టీ చేసుకున్నావు, మరి ఈ రోజు దేనికిరా అని అడిగారు. నిన్న తను కనిపించిందన్న సంతోషం, ఇవాళ తను ఇంకా నన్నే ప్రేమిస్తుందన్న ఆనందం, తనకు నేను మోసం చేశాననే బాధరా అని చెప్పాడు. వావ్ గ్రేట్ రా, ఇంకా నిన్నే ప్రేమిస్తుందా, నువ్వు లక్కీరా మామా, నీ ప్లేస్లో నేనుంటే వెంటనే తనకి ఐ లవ్ యూ బిందు అని చెప్పేవాణ్ణి అంటూ సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదురా, తనకి పెళ్ళైపోయింది, మరో పెగ్ వేసుకొని అన్నాడు చందు. హుఫ్ అంతేనా, అయినా ఈ రోజుల్లో ఇవి కామన్ భయ్యా, ఏం భయపడకు, ప్రొసీడ్ అని ఉపదేశించారు. బార్లో పక్కగా వచ్చి తన మొబైల్ తీసి బిందుకి మెసేజ్ చేశాడు. డియర్ బిందు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీరా, నువ్వు నా కోసం ఇంత ఆలోచించావని తెలియదు. నువ్వు చెప్పింది నిజమే, మనసులో ఉన్నవాళ్ళు మనతో ఉండరు, మనతో ఉన్నవారు మనసులో ఉండరు అని. నా గురించి ఆలోచించే నిన్ను దూరం చేసుకున్నందుకు నేను దురదృష్టం చేసుకున్నా. మళ్ళీ ఇన్నాళ్లకు కనిపించి పుణ్యం కట్టుకున్నావు. నిన్ను చూస్తూ ఈ జీవితం ఇలాగే గడిపేస్తాను చందు. బిందు ఆన్లైన్లోనే ఉండి వెంటనే రిప్లై ఇచ్చింది. చూడు చందు, పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది, వదిలే, నువ్వు హ్యాపీగా ఉండు, ఓకే, గుడ్ నైట్ అని మెసేజ్ చూసుకోకుండా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు చందు. భర్త ప్రవర్తన తనను ఎంతగానో బాధిస్తున్నా సైలెంట్గా ఊరుకుంది ఇందు. వాట్సాప్లో మెసేజ్లు చూసి వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని ఫిక్స్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇందుకి. చందు మొబైల్లో ఉన్న ఆ సంభాషణను స్క్రీన్ షాట్ తీసుకుని భద్రంగా తన మొబైల్లో దాచుకుంది ఇందు. మనసులో రంపపు కోత మొదలైంది. ఏం చేయాలో, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పిచ్చి పట్టేసింది. ఆవేశంలో కూడిన ఆలోచనలు వాళ్ళ అనర్థానికి దారితీస్తాయని తెలుసుకోలేకపోయింది. తెల్లవారి చందు నార్మల్గానే రెడీ అవుతుంటే ఇందు అక్కడికి వచ్చి, నన్ను మా పుట్టింటికి పంపించండి, కొన్నాళ్ళు అక్కడ ఉండి వస్తాను అని పర్మిషన్ అడిగింది. ఉఫ్ అవునా, ఇప్పుడేంటి అంత అర్జెంటు, ఏమైనా అకేషన్ ఉందా అని అడిగాడు చందు. అలాంటిదేమీ లేదు, నాకే మా అమ్మా నాన్నలను చూడాలనిపిస్తుంది, చాలా రోజులు అయింది కదా ఇందు. ఓకే ఇప్పుడు వెళ్తావా, డ్రాప్ చేయనా చందు. చూసావా, నేనంటే ప్రేమ లేదు కాబట్టే కనీసం ఉండమనకుండా ఎప్పుడు బయలుదేరతావు అని అంటున్నాడు. ఒక్కడే ఉంటే ఇంకెన్ని ఇలాంటి పనులు చేస్తాడో, అయినా నేనెందుకు వెళ్ళాలి, ఇది నా ఇల్లు, నా భర్త, చూద్దాం వీళ్ళిద్దరు ఎంత దూరం వెళ్తారో అని మనసులో అనుకొని, ఇప్పుడు కాదులేండి, కొన్నాళ్ళు అయ్యాక నేనే మీకు చెప్తా, మీరు డ్రాప్ అప్పుడు చెయ్యండి అంటూ వెళ్ళిపోయింది ఇందు. ఇందుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు చందుకి. రోజు కలిసి పనిచేయడంతో చందు బిందు మధ్య ఉన్న దూరం తగ్గింది. చనువు బాగా పెరిగిపోయింది. అలా అని ఏ ఒక్కరోజు హద్దు మీరలేదు. వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ ఇవన్నీ పెరిగాయి. చందు నెంబర్ నుండి బోల్డ్ అన్నిసార్లు ఐ లవ్ యూ మెసేజ్లు వెళ్ళాయి. ఏ ఒక్కరోజు అటువంటి మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదు బిందు. అయినా ఒకటే తెగ మెసేజెస్. ఈసారి డైరెక్ట్గా చందునే అడిగేద్దాం అనుకుంది బిందు. ఆఫీస్లో తను వచ్చిన పని పూర్తవడంతో చందు క్యాబిన్కి వెళ్ళి తను ఇంతకు ముందు చేసిన కంపెనీలో జాయిన్ అవుతున్నా అని అడిగింది. ఒక్కసారి నిన్ను మిస్ అయ్యి ఎంతో తప్పు చేశా, మళ్ళీ మళ్ళీ నిన్ను మిస్ అవ్వదలుచుకోలేదురా, ప్లీజ్ నాతోనే ఉండిపోరా అంటూ బ్రతిమలాడాడు. కానీ నేను ఒకప్పుడు మిస్సుని మాత్రమే, ఇప్పుడు మిసెస్ని, అది తెలుసు కదా నీకు బిందు. అబ్బా, జరిగిన దానిని ఎందుకు 10 సార్లు గుర్తు చేస్తావు? నీకు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా నువ్వు ముసలిదానివైనా ఐ లవ్ యూ బిందు. చందు జస్ట్ షటప్, పిచ్చా నీకేమన్నా? జీవితం అంటే ఆటలు అనుకుంటున్నావా?
లేదా మళ్ళీ నన్ను ఫూల్ని చేద్దామనుకున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావో సెన్స్లో ఉండే మాట్లాడుతున్నావా? బిందు: ఐ నో ఎవ్రీథింగ్. నాకు నువ్వు కావాలి, నువ్వు మాత్రమే కావాలి. ప్లీజ్ బిందు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్లీజ్ రా. చందు: ఓహో, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? నీలాంటి వాడికి హెల్ప్ చేయాలని వచ్చాను చూడు, నాకు ఉండాలి బుద్ధి అంటూ కోపంగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. బిందు, బిందు ప్లీజ్ నా మాట విను అని పిచ్చివాడులా అరుస్తున్నాడు చందు. కాల్ ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బిందు. వాట్సాప్లో ఐ లవ్ యూ బిందు, నువ్వు నా ప్రాణం రా, నువ్వు లేకుండా నా జీవితం ఊహించుకోలేను. ప్లీజ్ బిందు నాతో మాట్లాడు అంటూ. ఇంకేముంది, బాధ అయినా సంతోషమైన అన్నిటికీ దిక్కు ఒకే ఒక్కటి కదా. ఫుల్గా మందు తాగి తెలివి తప్పితే ఫ్రెండ్స్ తనని మోసుకొని ఇంటికి వెళ్ళారు. ఇందుకి దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. భర్త ఉండే పరిస్థితి చూసి చిరాకు పుడుతుంది. వెంటనే మొబైల్ తీసి చూసింది. ఐ లవ్ యూ బిందు. ఈ సెంటెన్స్ చూసి షాక్ అయి కోపంతో మొబైల్ నేలకేసి కొట్టింది. తనలో ఉన్న క్రూరత్వం బయటకు తన్నుకు వచ్చింది. మళ్ళీ మొబైల్ తీసుకుని చందు మెసేజ్ చేసినట్లే ఐ లవ్ యూ బిందు అని 100 సార్లు మెసేజ్ చేసింది. రిప్లై ఏమైనా వస్తే చంపి పారేద్దామని. కానీ అట్నుంచి ఏ మెసేజ్ రాలేదు. జాగ్రత్త పడింది, చెప్తా దాని సంగతి అనుకొని పిచ్చి దానిలో ఆలోచిస్తూ కూర్చుంది. తెల్లవారింది. చందు లేచి ఫ్రెష్ అయి ఆఫీసుకు బయలుదేరుతుండగా ఇందు మీతో మాట్లాడాలి, కాస్త టైం స్పెండ్ చేస్తారా అని గద్దించింది. ఇప్పుడు కాదు, ఈవినింగ్ వస్తా, అప్పుడు మాట్లాడు అని వెళ్ళబోయాడు. ప్రతిరోజు మీరెలా వస్తున్నారో నాకు తెలియదా? ఇప్పుడే మాట్లాడాలి అంతే అని మొండి పట్టు పట్టడంతో చేసేది లేక సరే టిఫిన్ పెట్టు, తింటూ మాట్లాడదాం అన్నాడు. టిఫిన్ తింటున్నప్పుడు తన మొబైల్లో ఉన్న స్క్రీన్ షాట్ తీసి ఇవేమిటి అని అడిగింది ఇందు. చూసి ఒక్కసారి షాక్ అయి ఏమో నాకేం తెలుసు అన్నాడు కంగారుగా. ఓహో అలాగా, ఒకసారి మీ ఫోన్ అంటూ చందు మొబైల్ లాక్కొని వాట్సాప్ చాట్ చూపించేసరికి ఏం చేయాలో తెలియక మౌనాన్ని ఆశ్రయించాడు చందు. చెప్పండి ఏం జరుగుతుందో ఇక్కడ? ఇంతవరకు సైలెంట్గా ఊరుకున్నాను, ఇప్పుడు ఇలాంటి లవ్ మెసేజెస్ పంపాక చూశాక కూడా ఊరుకోవాలా? ఊరుముతూ అంది. అది నాకు బిందు అంటే చాలా ఇష్టం. మేం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం, కుదరలేదు. ఇన్నాళ్లకు తను కనిపించింది. అయినా నేనేం తప్పు చేయలేదే. చందు: ఓహో ఇది తప్పు కాదన్నమాట. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని మరో దానితో కొలగటం. నీకు బుద్ధి లేదు, దానికైనా బుద్ధి ఉండక్కర్లేదా? ఇప్పుడే దాని సంగతి చెప్తా, కాల్ చేయి దానికి. అయిపోయింది నా చేతుల్లో అంది కోపంగా. నీకేమన్నా పిచ్చా? ఇందులో బిందు తప్పేమీ లేదు, తనకేం తెలీదు, ఈ టాపిక్ ఇక్కడతో వదిలే అని లేచాడు. ఆహా, దానికేం సంబంధం లేదా? మీకు మెసేజెస్ చేస్తుంది కదా, నువ్వు ఫోన్ చేసావా లేదా అని రెట్టించింది ఇందు. హే, చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను కాల్ చేయను అని గసిరాడు భార్యపై. సరే అయితే చెయ్యరు కదూ అని అక్కడ ఫ్రూట్ బాస్కెట్లో ఉన్న కత్తిని తీసి చేతితో పట్టుకొని నేను చస్తాను అన్నా చెయ్యరా అంటూ బెదిరించింది. ఆ సీన్ అసలు ఊహించని చందు వెంటనే భయపడి ఎక్కడ తన భార్య అఘాయిత్యానికి పాల్పడుతుందో అనుకుని మనసులో బిందుకు సారీ చెప్పి కాల్ చేశాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ తీయలేదు బిందు. అది నీ నెంబర్ నుండి తీయదు, నా నెంబర్ నుంచి చెయ్యి అంది ఆవేశంగా. తప్పదు అన్నట్లు కాల్ చేశాడు. వెంటనే బిందు లిఫ్ట్ చేసి హలో ఎవరు అని ప్రశ్నించింది. బిందు, నేను చందుని, నీతో మాట్లాడాలి అన్నాడు. స్పీకర్ ఆన్ చేయి అని కసిరింది ఇందు. స్పీకర్ ఆన్లో ఉండగా ఏం మాట్లాడాలి నీతో? నాకు అవసరం లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఫోన్ పెట్టు, వేరే నెంబర్స్తో కాల్ చేస్తే బాగోదు అని అంటున్నంతలో బిందు ప్లీజ్ నీతో మా మిస్సెస్ మాట్లాడుతుందంట అన్నాడు దీనంగా. అది విన్న బిందు ఒక్కసారిగా ఏమైంది చందు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది. మీ ఇద్దరి భాగవతం బయటపడిందనే కంగారు పడుతున్నాడు ముదనష్టపుదానా. నీకెవ్వరు దొరకలేదంటే నా మొగుణ్ణి వల్లో వేసుకున్నావు అంటూ ఇందు కేకలు. హలో, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని బిందు. నీకు అర్థం అవ్వదే, నువ్వు నాకు మాటలు నేర్పుతావా? నా మొగుడు అనుకున్నావా నువ్వేం చెప్పినా వినడానికి అని నానా దుర్భాషలో ఆడుతుంది ఇందు. అప్పటి వరకు సహనంతో ఉన్న బిందుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. అసలు మీరు మాట్లాడుతున్న మాటలేమిటి? నేనెవరో తెలుసా అడిగింది విసుగ్గా బిందు. హో, నువ్వెవరైతే నాకేంటే, నా మొగుణ్ణి నీ వలలో వేసుకున్నావే నెరజానివి. ఇందు: ఆపండి, మర్యాదగా మాట్లాడకపోతే బాగోదు చెప్తున్నా.
చందు భార్య అని ఇంతవరకు ఊరుకున్నా, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. బిందు: అబ్బో, చేయాల్సిందంతా చేసేసి ఏమీ తెలియని నంగనాచిలా కబుర్లాడుతుంది. ఈ మాయ మాటలు చెప్పే నా మొగుణ్ణి లొంగ తీసుకున్నావా? నీకు మగాడే కావాలంటే ఎవరైనా పెళ్లి కాని వాడిని చూసుకో. అయినా నీకు మొగుడు ఉన్నాడు కదే, సరిపోలేదా నా మొగుడు వెంట పడ్డావు? ఇంకా బూతులు మాట్లాడుతుండగా, ఏ షటప్, ఆపు నీ ఎదవగోల. ఓ నోరుందని ఎక్కువ మాట్లాడుతున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాననుకో జైల్లో పడి కూర్చుంటావు. బిందు: హా, ఇవ్వవే, ఆ పని చేసి పుణ్యం కట్టుకో. వీణ్ణి చేసుకున్న పాపానికి నాకు ఆ మాత్రం శిక్ష పడాల్సిందేలే. అతను మాట్లాడడు, నీకేమీ తెలియదు అంటావు, మధ్యలో నేనే. ఇందు: ఫోన్ మీ ఆయనకి ఇవ్వు ఒక్కసారి. బిందు: ఎందుకు? ఇక్కడే ఉన్నాడు నా పక్కనే, స్పీకర్ ఆన్లోనే ఉంది. ఇక జీవితంలో అతనిని చూడను, మాట్లాడును అని అతనితో చెప్పు అని ఫోన్ను చందుకి ఇచ్చింది ఇందు. హలో చందు అంది బిందు గొంతు. ఐఎమ్ సారీ బిందు, నన్ను మన్నించు. ఇంకెప్పుడు నీతో మాట్లాడను, నిన్ను డిస్టర్బ్ చేయను, క్షమించు క్షమించు అని ఏడుస్తూ ఉన్నాడు చందు. నువ్వు చేసిన పనికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, గుడ్ బై అని చెప్పేసి ఏడుస్తున్న గొంతుతో ఫోన్ పెట్టేసింది బిందు. ఇప్పుడు నీకు హ్యాపీనా? నీ కళ్ళు చల్లబడ్డాయా? కడుపు మంట తీరిందా? కొంచెమైనా ఆలోచించకుండా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? చి, నీకు బుద్ధి లేదు అంటూ కసిరాడు. జీవితాలతో ఆడుకున్నది నేను కాదు, నువ్వే. ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమించిన పాపానికి ఇప్పటికీ కంటిన్యూ చేయాలనుకోవడం తప్పు కదా. అయినా దానికి నువ్వు సారీ చెప్పడం ఏంటి? తప్పు నువ్వు మొదలుపెట్టినా కారణం అదే కదా అని ఇంకా ఏవో తిడుతూ ఉంది. నోర్మయ్, నిన్ను నెత్తిన పెట్టుకొని ఊరేగాను చూడు, నాదే బుద్ధి తక్కువ అని చందు తిట్టేసి వెళ్లడాన్ని చూసి ఇందుకి మరింత పౌరుషం పొడుచుకు వచ్చింది. బట్టలు సర్దుకొని పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది ఇందు. నన్నే తక్కువ చేసి మాట్లాడతావా? ఎక్కడికి ఇస్తే నువ్వు లొంగుతావో అదే పని చేస్తా. అది ఏడిస్తే నువ్వు తట్టుకోలేవు కదా. చెప్తా చెప్తా, దాని కంటి వెంట రక్త కన్నీరు తెప్పించి నీకు నిద్ర లేకుండా చేస్తా అని శబదం పూనింది శాడిస్ట్ ఇందు. చందు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పెళ్ళాం తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోవడం పూర్తిగా అనుమానించడంతో తాగుడుకు బానిసైపోయాడు. తన వల్ల బిందు ఇందు చేతిలో ఘోరంగా అవమానించబడటం తట్టుకోలేకపోయాడు. ఎలా అయినా సరే బిందుతో మాట్లాడాలి అనుకున్నాడు. తన నెంబర్ నుండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు అని తెలిసి తన ఫ్రెండ్ నెంబర్తో ట్రై చేస్తున్నాడు. కాల్ కనెక్ట్ అయింది. బిందు గొంతు వినిపించేసరికి ఊపిరి పీల్చుకొని, ఎలా ఉన్నావు బిందు అని అడిగాడు. నువ్వెందుకు మళ్ళీ కాల్ చేశావు? జీవితంలో నేను నీ గొంతు వినను, నిన్ను చూడాలని అనుకోను అంటూ ఫోన్ పెట్టేసింది బిందు. నేను చెప్పేది విను బిందు అని పిచ్చి పట్టిన వాడిలా అరుస్తున్నాడు. ఇందు పుట్టింటికి వెళ్ళిందే కానీ చందుపై పూర్తి నిఘా పెట్టింది. ఎక్కడికి వెళుతున్నది, ఏం చేస్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది అంతా అప్డేట్ చేసుకుంటుంది. ప్రతిరోజు చందు ఫ్రెండ్కు ఫోన్ చేసి ఏడుపు ఏడ్చేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్పమనేది. ఆమెపై సింపతి చూపించి జరిగిందంతా చెప్పేవారు. అలాగే బిందుతో మాట్లాడని విషయం చెప్పేశారు. అంతే, ఒక్క ఉదుట్టున లేచి దీనికి ఎన్ని తిట్లు తిట్టినా బుద్ధి రాలేదు. చెప్తా, నా మొగుడితో మళ్ళీ మాట్లాడిందా అని రగిలిపోయి చందు ఫ్రెండ్కు ఫోన్ చేసి బిందు వాళ్ళ ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని తృప్తిగా నవ్వి ఫోన్ నెంబర్కి డైల్ చేసింది. ఫోన్ నెంబర్ తీసుకొని బిందు ఏం చేసిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.